నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం భారతదేశ విమానయాన రంగంలో ఇండిగో సంస్థ సంక్షోభంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా ఫ్లైట్లు రద్దయిపోయి వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు కువైట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. వివరాలేకి వెళితే ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్కు 2021, 2022 నుంచి 2024-25 అసెస్మెంట్ సంవత్సరాలకు కువైట్ తనిఖీ మరియు పన్ను క్లెయిమ్ల విభాగం మొత్తం 4,48,793 దినార్లను జరిమానాగా విధించింది. మన ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే 13,01,60,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అలాగే ఆదాయపు పన్ను మరియు జరిమానాను విధించినట్లయితే కువైట్ ప్రభుత్వం తెలియజేసింది. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ డిసెంబర్ 8న కువైట్ తనిఖీ కంట్రోలర్ మరియు యాక్టింగ్ డైరెక్టర్ నుంచి ఈ ఆర్డర్ను అందుకున్నట్లు ధృవీకరించింది. నోటీసులో 4 సంవత్సరాల పాటు చెల్లించాల్సిన పన్ను బకాయిలు మరియు జరిమానాలు 2 ఉన్నాయని చెప్పేసి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ డిమాండ్ను తప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. నిపుణుల సలహా మేరకు తాము అన్ని అర్హతలు కలిగి ఉన్నామని పేర్కొంది. ఎయిర్లైన్ చట్టపరమైన సహాయం తీసుకోవాలని యోచిస్తూ ఉంది. ఇప్పుడు ఇండిగో సంస్థ మనం చూసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ యొక్క జరిమానా మరియు పన్ను చెల్లించకుండా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది. మరి కువైట్ కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఇండిగో సంస్థ పైన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు క్యాన్సిల్ చేయకపోయినా సరే కానీ దేశీయంగా తిరుగుతూ ఉన్న ఫ్లైట్స్ వందలాది విమానాలు క్యాన్సిల్ కావడంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఇండిగో సంస్థకు 4,48,000 దినార్ల జరిమానాను కువైట్ ప్రభుత్వం జరిమానాగా విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.